ప్రభుత్వము మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి విద్యార్థుల యొక్క సమగ్ర అభివృద్ధి కొరకు ఈ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశము తల్లిదండ్రులకు పిల్లల యొక్క ప్రవర్తన, వారి యొక్క చదువు, ఈ విషయాలన్నీ చెప్పి ఈ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి ఇద్దరి విషయాలను చర్చించి వాళ్ళను మంచి మార్గంలో నడుపుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వము ఈ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం వెనుక ఫస్ట్ విద్యార్థుల యొక్క పురోగతి, అంటే పిల్లల యొక్క విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వీరు బడికి హాజరు శాతం ఎలా ఉంది, వీళ్ళ లోపాలు ఏమిటి, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు తెలియజేసి దారి తప్పినటువంటి పిల్లల్ని కూడా మంచి మార్గంలో రప్పించి మంచి విద్యను అందించాలనేది ఒకటి. రెండవది, ఇంకా ఏదైనా సమస్యల పరిష్కారం, బడి గురించి, బడిలో ఏదైనా లోపాలు ఉన్నాయా, వాటిని గురించి సమస్యలుంటే తల్లిదండ్రులు నేరుగా ఈ స్కూలుకు టీచర్స్కు తెలియజేసి విషయాలు చెప్పేదాని కొరకు, అట్లనే ఉపాధ్యాయుల తల్లిదండ్రుల మధ్య పరస్పర సహకారము, బలోపేతం, ఆత్మీయ అనుబంధాన్ని చేసేదాని కొరకు, అట్లనే స్థానిక భాగస్వామ్యం విద్యను కేవలం ప్రభుత్వం మీదనే కాకుండా గ్రామస్తులైతేనేమి, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు మరియు దాతలను భాగస్వామ్యం చేసి ప్రభుత్వ పాఠశాలను కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనూ, అట్లనే ప్రభుత్వము జవాబుదారీతనం, వాళ్ళు వచ్చేసి ప్రభుత్వము మరియు విద్యాశాఖ వారందరూ కూడా పాఠశాలల అభివృద్ధి కొరకు ఏం చేస్తున్నాము అని ఆ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియజేసాని కొరకు ఈ మెగా పేరెంట్స్ డే అని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, పాత్రికేయులు అందరూ ఇక్కడ ఒక భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారికి, చైర్మన్ గారికి, మాజీ కౌన్సిలర్ గారికి, సొసైటీ సభ్యులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఈ స్కూల్ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నటువంటి ఉపాధ్యాయులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలకు ఇక్కడికి వచ్చింది మా వంతు మంచి సమాచారానికి సంబంధించిన ఇప్పుడే మేడం గారు చెప్పినారు, పిల్లల పెంపకంలో తండ్రి కన్నా తల్లిది చాలా ప్రధానమైన పాత్ర. ఎలా ఉంటుందంటే, చీకట్లో మీరు లేచి చదువుకోవాలనే మిమ్మల్ని లేవని అమ్మ మీకు సర్పించి, స్నానం చేయించి, మీకు టిఫిన్ తినిపించి, స్కూల్కి వచ్చేంత వరకు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది ఎవరు? అమ్మ. వాళ్ళు ఎందుకు మనకు స్కూల్కి పంపిస్తున్నారు? చదువు అనేది ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మనలాంటి పేదవాళ్లకు ఒక ఆయుధం లాంటిది. చదువు అనేది మన చేతిలో ఎప్పుడైతే పూర్తిగా ఉంటుందో ఆ రోజు మనము ఆ యుద్ధాన్ని జయించిన వాళ్ళని ఉన్నాము. ఒకవేళ గారు అడవికి పోతే ఏం తీసుకొని పోతారు? ఎందుకు? అట్లా విద్యార్థి పాఠశాల నుంచి, కాలేజీ నుంచి బయటికి పోయే లోపల మనం ఏం తీసుకొని పోవాలి? ఇక్కడ నుంచి చదువుని, జ్ఞానాన్ని, మన అమ్మా నాన్నలకు మంచి పేరు ప్రఖ్యాతలు, మీకు కూడా ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఎలా ఉండాలి? ఒక డాక్టర్ కావాలనో, ఒక లాయర్ కావాలనో, ఒక పోలీస్ కావాలనో, ఒక మంచి టీచర్ కావాలనో, ఆ విధంగా ఒక మంచి రాజకీయ నాయకుడు కావాలనో, అలాంటి భావంతో, ఒక లక్ష్యంతో పోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము
ఏమైతే ఈ రోజు మీకు బట్టలు, బూట్లు, బెల్టు, షూ, పుస్తకాలు, నోటు పుస్తకాలు అన్ని ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా సారోళ్ళు మా పిల్లలకు ఐడి కార్డు కావాలా అని ఒక వారం క్రితం చెప్పినారు. మీ అందరికీ రేపు నెల 15వ తేదీ ఇదే స్కూల్లో రోజు సొసైటీ వాళ్ళు ఐడి కార్డు ఇస్తారు. ఎందుకంటే మనము ప్రైవేట్ స్కూల్లో ఐడి కార్డు ఉందే మనకు లేదనే ఫీలింగ్ మన పిల్లలకు ఉండకూడదు. ప్రతి సంవత్సరం ఐడి కార్డు ఇస్తాం. ఈ సంవత్సరం నుంచి 15వ తేదీ మీరందరూ ఫోటో చూపిస్తున్నారా? 15వ తేదీ మీకు ఐడి కార్డు ఇస్తాం. ఏమున్నా కూడా మనకు సొసైటీ వాళ్ళ సహకారం చేసుకొని మనం ఇక్కడ ఏం కావాలో చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు మధ్యాహ్న భోజనము, మంచి నాణ్యమైన మధ్యాహ్న భోజనము 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేసి మంచి భోజనం అందిస్తున్నారు. భోజనం బాగుందా? ఏమన్నా భోజనంలో మార్పులు చేసుకుంటుంటే సొసైటీ సభ్యులు జగన్లో ఉంటారు. ఆయన చెప్పండి, సార్లు చెప్పండి, సలీం సార్ చెప్పండి, నరసింహ సార్ చెప్పండి, పీటీ సార్ చెప్పండి. సార్లు చెప్తే వాళ్ళు చెప్తారు తప్పకుండా. ఇంకా ఈ మధ్యకాలంలో స్కూల్లో కొన్ని మార్పులు అందించినాము. దానికి ప్రత్యేకంగా స్కూల్ టీచర్లందరికీ మేము మా వార్డు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రైవేటు స్కూళ్ళకు దీటుగా మన స్కూల్ ఉంది. కటింగ్ విషయంలో ఏంటనేది మంచి ఆరోగ్యంలో చూసే మంచి జనం చేసుకోవడము, శుభ్రంగా రావడము, చేయడము, ఇదంతా మన టీచర్ల కృషి. తప్పకుండా ఇంకా ఈ కాలేజీకి ఏదైనా సౌకర్యాల్లో భాగంగా మా వంతుగా తప్పకుండా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. మరియు పేరెంట్స్ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన తల్లిదండ్రులకు మరియు ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, కుతుబుద్దీన్ గారికి, విద్యా కమిటీ చైర్మన్ అలీ గారికి మరియు రోజీ వెల్ఫేర్ సొసైటీ పెద్దలకు అందరికీ నమస్కారము. పిల్లలకు నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు ఏదో ఈ టీచర్లకు తెలియంది చెప్తామని మమ్మల్ని పిలవలేదు. రోజు పప్పన తింటాం, ఒకరోజు సాంబార్ తింటాం. ఎందుకు? ఏదో చేంజ్ కోసం. మేము ఏదైనా చెప్తే మీకు బ్రెయిన్లో కూర్చుంటారేమో అని ఒక ఆశ. దీనికోసమే ఈ గవర్నమెంట్ కూడా ఇలా వారిలో ఉన్న ఎవరినన్నా పెద్ద మనుషులు కానీ ఇంకా శ్రేయోభిలాసులు కానీ పిలవమని చెప్పింది. ఇది ముఖ్యంగా మేము ఈరోజు విచ్చేయడానికి ముఖ్య కారణం. ఇంకొక విషయము, ఈరోజు ఎవరైతే తల్లిదండ్రులు రాలేదో ఆ స్టూడెంట్స్ అంతా ఒక్కసారి చేసేదండి. 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, పిల్లలు ఎలా చదువుతున్నారని దృష్టి పెట్టాలి. రెండోది, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, సమాజంలో ఎలా ఉన్నారు, నైతిక విలువలు ఏం నేర్చుకుంటున్నారు, ఎవరు నేర్పియాలి, ఈ విషయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా తల్లిదండ్రులకు ఉంది. ముఖ్యంగా తల్లులకు యాజ్ ఏ ఉమెన్ గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పిల్లల బాధ్యత 18 ఏళ్ల వరకు తల్లిది. ఈ విషయాన్ని గమనించండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, సాటి పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, పక్కింటి ఆమెను ఏమని పిలుస్తున్నారు, మిగతా పిల్లలతో అగౌరవంగా ఉన్నారా లేదా గౌరవంగా మాట్లాడుతున్నాడా, అతని బిహేవియర్ వచ్చినప్పటి నుంచి సెల్లు తీసుకుంటున్నారు, సెల్లులో ఏం చూస్తున్నారు, కొంచెం మనం దృష్టి పెడితే పిల్లలను సక్రమంగా పెంచడం పెద్ద విషయం ఏమీ కాదు. ఈ విషయాన్ని తప్పకుండా తల్లిదండ్రులందరూ తెలుసుకోవాలని, గమనించాలని, మీ పిల్లలు సమాజానికి మంచి వారుగా అందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు అందరికీ సెలవు తెలుస్తున్నాను.